హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, 51వ జ్ఞానపీఠ్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన గుజరాతీ రచయిత ఎవరు? 51వ జ్ఞానపీఠ్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన గుజరాతీ రచయిత. ఈ అవార్డును వచ్చేసి 2015 డిసెంబర్ 29న ప్రకటించారండి. సో ఆయన ఎవరో కారండి, రఘువీర్ చౌదరి గారు. సో రఘువీర్ చౌదరి గారికి 51వ జ్ఞానపీఠ్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన గుజరాతీ రచయిత. మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ సిఇఓ ఎవరు? మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ సిఇఓ అజయ్ బంగా. సాలిడారిటీ ప్రైజ్ను ఏ దేశం బహుకరిస్తుంది? సాలిడారిటీ ప్రైజ్ను ఏ దేశం బహుకరిస్తుంది? పోలాండ్. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు 2017 ఏ నగరంలో జరుగుతాయి? ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు 2017లో ఏ నగరంలో జరుగుతాయి? లండన్. బీజింగ్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతక విజేత ఎవరు? బీజింగ్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతక విజేత ఎవరు? షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైజ్. P5+1లో 1 ఏ దేశాన్ని సూచిస్తుంది? P5+1లో ఏ దేశాన్ని 1 సూచిస్తుంది? జర్మనీ. డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు? డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు? 18 లక్షల మంది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జూలై 15న. వ్యాపం వ్యవసాయిక్ పరీక్షా మండల్ కుంభకోణం ఏ రాష్ట్రంలో బయటపడింది? వ్యాపం కుంభకోణం ఏ రాష్ట్రంలో బయటపడింది? మధ్యప్రదేశ్. ప్రపంచంలోకెల్లా ఎత్తైన క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రపంచంలోకెల్లా ఎత్తైన క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. 2015 ఆగస్టులో సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-16 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? 2015 ఆగస్టులో సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-16 టైటిల్ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. 2018 వింటర్ ఒలింపిక్స్ను ఎక్కడ నిర్వహిస్తారు? 2018 వింటర్ ఒలింపిక్స్ను ఎక్కడ నిర్వహిస్తారు? ప్యాంగ్చాంగ్, దక్షిణ కొరియా. నెక్స్ట్, 2015 ఆగస్టులో యునైటెడ్ కింగ్డమ్కు శ్రీలంక హై కమిషనర్గా ఏ ప్రముఖ క్రికెటర్ను నియమించాలని ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయించారు? 2015 ఆగస్టులో యునైటెడ్ కింగ్డమ్కు శ్రీలంక హై కమిషనర్గా ఏ ప్రముఖ క్రికెటర్ను నియమించాలని ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయించారు? కుమార్ సంగక్కర. నెక్స్ట్, అబ్దుల్లా అల్ థానీ ఏ దేశ ప్రధానమంత్రి? అబ్దుల్లా అల్ థానీ ఏ దేశ ప్రధానమంత్రి? లిబియా. సో అబ్దుల్లా అల్ థానీ వచ్చేసి లిబియాకి ప్రధానమంత్రి అండి. కింది వాటిలో రాజస్థాన్కు చెందిన టైగర్ రిజర్వ్ ఏది? సో కింది వాటిలో రాజస్థాన్కి చెందిన టైగర్ రిజర్వ్ సరిస్కా. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.